అమ్మ చెప్పండి. ఎక్కడ కల్తీ కల్లు తాగారు? అసలు ఏం జరిగింది? వీకర్ సెక్షన్ అని ఒక మూడు గుళ్ళు ఉంటాయండి. అక్కడ తాగాడంట మా హస్బెండ్. తాగి వచ్చినప్పటి నుంచి మోషన్స్, కంటిన్యూగా నైట్ అంతా మోషన్స్. మార్నింగ్ 5:00 నుంచి వామిటింగ్స్. అసలు ఏమి తాగినా కూడా బయటికి అట్లా వచ్చేసింది. చాలా సివియర్ అంటే ఇంకా ఒక 10 మినిట్స్ అయితే చనిపోయేవాడండి. అట్లాంటిది సడన్గా మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. ప్రతిమ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఫస్ట్. అతనికైతే ప్రైవేట్లో కూడా డబ్బులు అయ్యాయి. ఆయన అక్కడ డయాలిసిస్ చేయాలి, 2 కిడ్నీలు పాడాయి అన్నారు. ఇంకా మేము తట్టుకోలేమని చెప్పేసి గాంధీకి తీసుకొచ్చామండి. గాంధీకి తీసుకొచ్చినాక కూడా గాంధీ దగ్గర పోలీసులు అన్నారు, అమ్మ ఇక్కడైతే కాదు నిమ్స్కి వెళ్ళి చూపిస్తాము అని పోలీసులు వచ్చి మాట్లాడారండి. పోలీసుల వల్ల మేము ఇక్కడ నిమ్స్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనకైతే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఆయన అయితే నిన్నంతా చాలా పిచ్చిగా ఒక విధంగా ప్రవర్తించడము, అసలు చాలా సఫర్ అయిపోయామండి. అసలు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు అతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏందండి? ఇప్పుడు చేసే అతనే. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏం కావాలండి చెప్పండి? అంటే ఎంత వయసు ఉంటుంది సుమారుగా? 35 ఇయర్సేనండి. 35 ఇయర్సే. ఏం పని చేస్తారమ్మా? ఆయన అదేంది దాంట్లో చేస్తాడు, ర్యాపిడో చేస్తాడండి. మళ్ళీ వేరే వర్క్ చేస్తాడు. ర్యాపిడో ప్లస్ ఇంకొక 2 వర్కులు చూసుకుంటాడనమాట. అట్లని ఇప్పుడు అతనే ఇలా అయిపోతే మా పరిస్థితి ఏం కావాలండి? 2 ఆడపిల్లలే, మళ్ళీ చిన్న పిల్ల అండి మా పాపకు కూడా. మాకేమన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలండి. ఏమన్నారమ్మా ఇప్పుడు డాక్టర్లు? ఏమన్నారు ఈ కల్తీ కల్లు తాగడం వల్ల? అన్నారు అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అన్నారండి. ఇంకేం చెప్పాలి? ఇంకంతకు మించి 2 కిడ్నీలు ఫెయిల్ అయితే అతను ఇప్పుడు 35 ఇయర్సే. తన లైఫ్ ఏం కావాలి? తన కుటుంబం ఏం కావాలండి చెప్పండి? ఇట్లాంటి కల్తీ కళ్ళు అమ్మే వాళ్ళ షాపులన్నీ క్లోజ్ చేయాలండి. అది సుమారు ఎంతమంది కల్తీ కళ్ళ వాళ్ళు వచ్చారమ్మా? ఇక్కడైతే చాలా మంది అయితే 13 మెంబర్స్ వరకు అయితే వచ్చారండి. ఒక్కొక్కరికి అయితే 1,70,000 ప్రైవేట్లో పెట్టాము. 2 లక్షలు కూడా పెట్టినా ఇంకా వాళ్ళకి టాయిలెట్ కూడా రావట్లేదండి. అసలు వాళ్ళు చాలా ప్రాబ్లంతో ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది కళ్ళు తాగిన వాళ్ళే ఉన్నారు. వెంట చనిపోతూనే ఉన్నారండి. అసలు మాకు కూడా చాలా భయం వేస్తుంది. ఒక ఫోన్ వచ్చింది అనగానే టెన్షన్ అయిపోతుంది. మేము అంత టెన్షన్తో ఉన్నామండి. పిల్లల్ని పెట్టుకొని అటు తిరిగి ఎటు తిరగలేక అసలు మా సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉందండి. భయంతోనే బ్రతుకుతున్నాం మేము. ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చి మీకు భరోసాగా ఎవరైనా నిలబడ్డారా? ఎవరు ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఎవరు ప్రజాప్రతినిధులు రాలేదు. కానీ కాకపోతే పోలీసులు అయితే వచ్చి మేము చూసుకుంటామని అయితే ఇక్కడైతే నిమ్స్లో పెట్టారండి. మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామన్నారు. నిమ్స్కి అయితే మేము వచ్చామండి. అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? అసలు మీకు ఏం కావాలి? మా కుటుంబం ఎందుకంటే 2 కిడ్నీలు పాడేయాలంటే తను ఏం చెయ్యలేని పరిస్థితి కదండి. మా కుటుంబానికి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా. మాకు వాళ్ళ ఆర్థిక సహాయం మాకు ఏదన్నా చేయాలండి.